ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే వినిపిస్తోంది. లోకేష్ రథసారథి కాబోతున్నారా తెలుగుదేశం పార్టీకి? కాబోతున్నారా అనేది ప్రశ్న ఒకటి, కావాలి అనేది డిమాండ్ ఒకటి. అలాగని అక్కడ పార్టీలో ఉన్న వాళ్ళని డిమాండ్ అని అనలేము. కానీ వాళ్ళ మనసులో బలంగా ఉంది. లోకేష్ సారథ్యంలో అయితే బాగుంటుంది. యువత అందరూ కూడా తాజాగా పిఠాపురంలో జ్యోతుల నవీన్ ఇదే పాయింట్ రీచ్ చేశారు. లోకేష్ రథసారథిని చేయండి తెలుగుదేశం పార్టీకి అనేది ఒక పిలుపునిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఒక వచ్చేసింది ఒక ఊపు. రేపు మహానాడులో లోకేష్‌కి సంబంధించి ప్రమోషన్ ఇస్తారు. ఆయన పేరును ప్రకటిస్తారు. పార్టీ బాధ్యతలు అప్పచెప్తారనేది. ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ఆ డిమాండ్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్‌లో మేమంతా సిద్ధంగానే ఉన్నాం. లోకేష్ గారిని అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా, ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా, లేదంటే ఆయన సీఎం చేసినా మాకు హ్యాపీ. ఆయన సారథ్యంలో మేము నడుస్తాం. ఆయన నాయకత్వంలో మేము ముందుకెళ్తాం. లోకేష్ గారి నాయకత్వాన్ని వర్ధిల్లింపజేస్తాం అని వీళ్ళు ఇచ్చేస్తున్నట్టు, చెప్పేస్తున్నట్టు. అది ఆల్రెడీ మొదలైపోయింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం చాలా వరకు. కొంతమంది సీనియర్లకి నచ్చకపోవచ్చు. కొంతమంది సీనియర్లు నచ్చలేనోళ్ళు అలాగని పైకి ఏం మాట్లాడరు. సైలెంట్‌గా ఉంటారు. ఎందుకంటే నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పజెప్తే సీనియర్లకే థ్రెట్ మెయిన్. వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. యువతరాన్ని ప్రోత్సహిస్తానంటున్నారు ఆయన. సీనియర్‌లని ఒక 2 టర్మ్‌లు గెలిచిన తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలి. ఇంక తప్పుకోవాలని చెప్తారు. ఇలా కొన్ని నిబంధనలు తెర మీద తీసుకొస్తారు. అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఎప్పుడు కొత్త రక్తం ఎక్కుతా ఉంటే, కొత్త కొత్త ఆలోచనలు ముందుకు వెళ్తా ఉంటే రాష్ట్రం కూడా కొత్త కొత్తగా ఉంటుంది అనేది. ఇప్పుడు అదే ఆలోచన. అది కొంతమందికి నచ్చొచ్చు. ఏళ్ల తరబడి మేమే ఉండాలి అధికారంలో అనుకున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు. అలాగని చెప్పి వాళ్ళ వారసులను దింపేందుకు కూడా అవకాశం ఉంటది. ఇలాంటివి గనక ఇస్తే. ఇప్పుడు అదే ఆ నిర్ణయంతోటి ఏది ఏమైనా లోకేష్ గారి సారథ్యంలో మేము ముందుకెళ్తాం అనే ప్రకటనలైతే ఆల్రెడీ